సమాన నిష్పత్తిలో పంచండి. ఎందుకు అంటే 3% ఉన్నటువంటి మేము 97% ఉన్నటువంటి వ్యక్తులు పరిపాలించాలి. 4% ఉన్నటువంటి మేము 96%గా ఉన్నటువంటి వ్యక్తుల్ని రూల్ చేయాలి. ఇదిగో నీకు ₹1 తినుపో ముష్టి. పోకిరి సినిమాలో ఆలీకి వేస్తాడు చూసా ముష్టి బ్రహ్మానందం, తినుపో ₹10 పండగ చేసుకోపో అని. కానీ మనవాళ్ళు ఆలీలాగా ₹10 ఏం పండగ చేసుకోవాలరా, ₹1 ఏం పండగ చేసుకోవాలని అడగటంలా. అమ్మో మా దయగల మహారాజు ₹1 ఇచ్చాడు, ఇంకా మాకే ఈరోజు సంక్రాంతి పండుగ, ఈరోజు దసరా పండుగ, మాకు ఈరోజు ఈస్టర్ పండుగ అని ఆ ₹1 తీసుకొని కళ్ళగత్తుకుని వెళ్ళిపోతున్నటువంటి జనాలు ఉన్నంత వరకు ముష్టి వేస్తూనే ఉంటాడు బ్రహ్మానందంలాగా, ముష్టి ఎత్తుకుంటానే ఉండాలి. ఆ ₹1 చాలా గొప్ప అని భావించేటువంటి వ్యక్తులు, కార్పొరేషన్ పదవి, చిన్న చిన్న పదవులు, నిన్నంట ₹30 కోట్ల పాస్టర్లకు రిలీజ్ చేశారంట. ₹30 కోట్ల గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్కి 30. ఈ సిగ్గులని యదవులందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ₹30 కోట్ల రిలీజ్ చేశారు, 30 కోట్లని. మరి పిచ్చనాయాళ్ళారా, ₹30 కోట్ల పాస్టర్లకు రిలీజ్ చేశారని సంకలు కొట్టి ప్రెస్ మీట్లు పెట్టే మీరు విశాఖపట్నంలో ఒకే ఒక ప్రాజెక్టులో 15,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎకరం 99 పైసలకు లీజుకి ఇచ్చారు. ఆ విషయం చూసుకోండి. టీసీఎస్కి లీజుకి ఇచ్చారు కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 1,20,000 కోట్ల రూపాయలు ఉన్న స్టీల్ ప్లాంట్ని 10,000 కోట్లకు అమ్ముతున్నారు కదా. దాని గురించి చూసుకోండి. ఊరికి ఒక చిన్న స్లాబ్ కరెంటు బిల్ వేసి 500 కోట్ల రూపాయలు ఒక్క నెలలో 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు కదా. దాని మీద మాట్లాడండి. 30 కోట్ల రూపాయల పాస్టర్లకు రిలీజ్ చేశారంట, గొప్పగా సంకలు గుర్తుకుంటున్నారు. ఎవరి డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి డబ్బులా? నారా లోకేష్ డబ్బులా? కాయ కష్టం చేసి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బులా? లేకపోతే హెరిటేజ్లో పెట్రోల్ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా? ఎవరు డబ్బులు ఇచ్చారు? నేను కట్టే డబ్బులు, నువ్వు కట్టే డబ్బులు. ఇదో నా విలేకరు సోదరులు ఇప్పుడు వెళ్తా కిందకి వెళ్ళి ఒక ₹20 పెట్టి కూల్ డ్రింక్ తాగితే ₹2 గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ డబ్బులు ఇదిగో ఇక్కడ పక్కన కూర్చొని ఏసీ వేసుకొని పెట్టుకున్నాను కదా నేను ప్రెస్ మీటు. ఈ ఏసీ వేసి పెట్టుకున్నందుకు నేను కట్టేటువంటి ₹20,000లో ₹15,000 మాత్రమే నిజమైన టారిఫ్, ₹5,000 ట్యాక్స్ వెళ్తుంది. ఆ డబ్బులు పాస్టర్లకు ఇస్తున్నా, నీకు ఇస్తున్నా, నాకు ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బ సంపాదించిన సొత్తులోంచి తీసుకొచ్చేమివ్వడు, నారా లోకేష్ వాళ్ళ అబ్బ సంపాదించినటువంటి జీతంలో నుంచి ఏమి ఇవ్వరని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రెస్ మీట్లు పెట్టే ఎదవలకు చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసే ఎదవలకు చెప్తున్నా. ప్రతి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భుజానికి వేసుకొని వచ్చి దళిత జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టాలనుకున్న ప్రజాప్రతినిధులకు చెప్తున్నా. అసెంబ్లీలో చప్పట్లు కొట్టి ఆ మినిస్టర్ పదవి ఎందుకు వచ్చిందో కూడా తెలియని బాలనిరంజనేయ స్వామికో వీరాస్వామికో ఆ మొహానికి చెప్తున్నా, ఆ ఎర్రి పుష్పానికి చెప్తున్నా. మీరు మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలను తీసుకొస్తుంటే, ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలను తీసి దళిత జాతి మొత్తాన్ని నాశనం చేస్తుంటే, ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే ఏం మాట్లాడాలి? మా ఆక్రోశం ఎలా వెళ్ళగక్కాలి? మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మొత్తం నాయకులందరూ వాళ్ళ దగ్గరికి చేరిపోతారు. నేను ప్రజలను కోరుతున్నా మీ ద్వారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈరోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1 కోటి పైన ఉన్నటువంటి దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసి, ఈ జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు వందల మంది రేపొద్దున కొన్ని కోట్ల మంది రోడ్డున పడటానికి కారణమైనటువంటి ఈ చట్టాలని ఖచ్చితంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ ఖండిస్తుంది. ఈ చట్టాలని ఇప్పటికే న్యాయస్థానాల్లో పోరాటం చేయడానికి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం జరిగినా జరగకపోయినా, ఎందుకంటే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వీటిని న్యాయస్థానాల్లో పోరాటం చేయాలి.
న్యాయస్థానాలను మాత్రమే పోరాటం చేయాలి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఓడిపోయినా మా పోరాటం సుప్రీంకోర్టు వరకు కొనసాగుతుంది, ఖచ్చితంగా కొనసాగి తీరుతుంది. రాబోయే కాలంలో సుప్రీంకోర్టు వరకు ఎన్ని సంవత్సరాల పోరాటమైనా సరే చేస్తామని నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకు చేయాలి? ఇది ఒక ప్రశ్న. ఎందుకు చేయాలి అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మొత్తాన్ని అడ్రస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఒక తాటి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో 40 కోట్లుగా ఉన్నటువంటి దళిత జాతి బిడ్డల సమస్యల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి దేశంలో, రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలనే పోరాటం చేయాలనుకునేటువంటి పోరాటానికి ఈ జడ్జిమెంట్ గండి కొట్టింది. ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి లోపాలను న్యాయస్థానాల ద్వారానే ప్రశ్నించాలి. ఈరోజు జడ్జిమెంట్లో చెప్పినట్టుగా కొన్ని రోజుల తర్వాత క్రిమిలేయర్ సిస్టమ్ని కనుక ఈ రిజర్వేషన్ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది రిజర్వేషన్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే కాలంలో బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటి పోస్టుల్ని, అంటే గత 15 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు తీయకుండా 1,10,000 SC ST బ్యాక్లాగ్ పోస్టుల్ని ఈరోజు మరలా ఈ సిస్టంలోకి తీసుకొచ్చి పెట్టారు. నువ్వు గత 15 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయకుండా ఈరోజు ఈ కొత్త చట్టం ప్రకారం మాలలకు రావాల్సినటువంటి పోస్టులన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం, వేరే వాళ్ళకి రావాల్సిన పోస్టులన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసేస్తామని రిజర్వేషన్ ప్రక్రియకే పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంటే రేపొద్దున అడిగే వాళ్ళు ఎవరు? నీకు 15 సంవత్సరాల నుంచి తీసుకురావాల్సిన పోస్టులన్నింటినీ ఈరోజు కొత్త చట్టంలో కలిపేసి కొన్ని లక్షల మందికి అన్యాయం చేసినట్టే కదా, కొన్ని వేల మంది పిల్లలకు అన్యాయం చేసినట్టే కదా. రేపొద్దున మెగా డిఎస్సి తీయబోతున్నారు. ఈ మెగా డిఎస్సిలో ఈ కొత్త సిస్టమ్ను అనుగురించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో కొన్ని వేల మంది పిల్లలు అన్యాయం అవుతారా లేదా? ఎప్పటి వేకెన్సీస్ మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫిల్ చేసే సందర్భంలో ఏ చట్టాన్ని ఉపయోగించుకోవాలి? ఈరోజు కొన్ని వేల మంది పిల్లలు రేపు ఓపెన్ కాంపిటీషన్లో వెళ్ళిపోయి దళిత జాతిలో బిడ్డలందరూ అన్యాయం అయిపోతుంటే దాంట్లో చలిమంటలు కాసుకోవాలనుకునేటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సింది ఎవరు? ప్రజలే కదా. సో మా పోరాటం మాదిగల మీద కాదు, మా పోరాటం ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద కానే కాదు. ఎందుకంటే మా సోదరులైనా మేమైనా అందరం కూడా తినేది ఆ గొంగళిపళ్ళెంలోనే. మా పోరాటం రిజర్వేషన్ ప్రక్రియ ఈ విధంగా స్ప్లిట్ అయితే, రిజర్వేషన్లో రేపొద్దున క్రిమిలేయర్ ఎంటర్ అయితే, రిజర్వేషన్లో రేపొద్దున ఎత్తేస్తే ఈరోజు కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆరాటంతోనే మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. న్యాయ పోరాటం చేయడానికి జేబీఎం రావు భారత్ పార్టీ అంగీకరించడానికి కారణం అదే. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయ పోరాటం తప్ప ఇంకొక పోరాటం లేదు. న్యాయ ప్రక్రియ తప్ప, న్యాయ ప్రక్రియలో లొసుకలను వాడుకొని ఎవరెవరైతే జడ్జిమెంట్లు తీసుకుంటున్నారో, ఎవరెవరైతే తమకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేయించుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వాలని, వాటిని శాసించే స్థాయిలో ప్రజలు ఉండాలి. ఖచ్చితంగా ఒక సిస్టమ్ మొత్తానికి, ఒక రిజర్వేషన్ సిస్టమ్ మొత్తానికి, ఒక పాలసీ మొత్తానికి, ఒక జాతి అవినీతి మొత్తానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఈ జడ్జిమెంటు, తద్వారా వచ్చినటువంటి ఈ జీవోలు భావితరాలకి ఇబ్బంది కనుక, కేవలం నా మాల సోదరులకు మాత్రమే కాదు మాదిక సోదరులకు కూడా ఇబ్బంది కనుక, మాదిక సోదరులు కూడా నష్టపోతారు కనుక, మాదిక బిడ్డలు కూడా నష్టపోతారు కనుక క్రిమిలేయర్ సిస్టమ్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఈ జడ్జిమెంటు ఇంటోటో ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమని నిరూపించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది కనుక ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క సౌజన్యంతో, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో పోరాటం చేయడానికి, న్యాయ పోరాటం చేయడానికి, రాజకీయపరమైన పోరాటం చేయడానికి సిద్ధపడతాం. బట్ ఓవరాల్గా ఒక్క మాట అయితే చెప్తున్నా, 2025లో ఏప్రిల్ 17వ తారీఖున తయారు చేసినటువంటి ఈ చట్టం తెలుగుదేశం పార్టీ పాలిట శాపంగా మారబోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఈ చట్టమే
చుట్టంగా మారబోతుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవటానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజున నేను మళ్ళీ మీడియాతో మాట్లాడతా. 2029వ తారీఖున అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని టీవీలో నేను చూస్తాను. ఈరోజు రాష్ట్రంలో మేము ఎస్సీ రిజర్వేషన్ని కదిలించిన కారణంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగు స్థానాల్లోకి వెళ్ళిపోయి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. కేవలం మేము ఎస్సీ రిజర్వేషన్లను కదిలించకుండా ఉండాల్సింది అని బాధపడేటువంటి రోజున మీ మీడియాతో నేను మాట్లాడతాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిబింబాన్ని, చంద్రబాబు నాయుడు చంద్రబింబాన్ని, చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని ప్రజలకి చూపించి తద్వారా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి దళిత జాతిని విచ్ఛిన్నం చేయాలని చూసేటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి సంకేతం ఇవ్వాలో ఆ సంకేతం ఆ రోజు ఇస్తా. ఇది కేవలం చంద్రబాబు నాయుడికే పరిమితం కాదు. దిస్ విల్ ఇంపాక్ట్ ఈవెన్ తెలంగాణ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆల్సో.